వెల్కమ్ టు సర్కార్ ఇండియా. పాస్టర్ షాలేం రాజు వ్యాఖ్యలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రగడ విజయ్ కుమార్ రాజా. మల్లెపూలు పెట్టుకునే వారు బజారు సంబంధికులు అనడం హిందూ మహిళలను కించపరచడం కాదా అంటూ ప్రశ్నించిన విజయ్ కుమార్ రాజా, హిందూ సమాజంలో స్త్రీని దేవతగా గౌరవిస్తామని, అటువంటి హిందూ స్త్రీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. భారతదేశంలో సర్వ మతాలు, సర్వ కులాలు మత సామరస్యంతో ఉన్నాయని, సోదర భావంతో, ఐక్యతతో ఉన్నారని, షాలేం రాజు వంటి వారి వ్యాఖ్యల ద్వారా మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్న ఈశ్వర ప్రగడ విజయ్ కుమార్ రాజాతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం రాష్ట్ర ప్రైవేట్ అర్చక పురోహిత సంఘ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రాజు గారితో మనం ఉన్నాం. షాలేం రాజు అనే ఒక పాస్టర్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మనం మాట్లాడే నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కువగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో మనోభావాలు దెబ్బతిని ఎక్కువగా మీడియా ముందుకి మరి హిందువులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి, మహిళలు ఎక్కువగా దీని విషయంలో ఎక్కువగా స్పందిస్తున్న పరిస్థితి. మల్లెపూలు పెట్టుకోకూడదు అనే విషయాన్ని పెద్ద వివాదాస్పదంగా మాట్లాడిన మరి షాలేం రాజు విషయంలో మరి ఒక విషయాన్ని మాట్లాడే నిమిత్తం రావడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు హిందూ సమాజం షాలేం రాజు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. మన భారతదేశమే యోగభూమి. యోగభూమిలో పురాణాలలోనే చెప్పారు మనకి, ఎత్ర నార్యేతి పూజయంతు తత్ర దేవతా నివాసస్య. ఎక్కడ ఆడవారిని గౌరవించబడతామో అక్కడ దేవతల నివాసం ఉండి అక్కడ పాడి పంటలు కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ వృద్ధి చెందుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ యొక్క షాలేం రాజు అనేటువంటి ఒక పాస్టర్ గారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు మంచివారు కాదు అనే ఉద్దేశంతో మాట్లాడారు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంఘ ఉపాధ్యక్షుడిగా చిన్న వివరణ ఇస్తున్నాను. ఏ విధంగా మరి పవిత్ర మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు మరి పవిత్రాత్ములు కాదు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అసలు మల్లెపువ్వు అనేది శాస్త్ర సంబంధంగా స్త్రీని గౌరవించే సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయం నడుస్తున్న సందర్భంలో మరి ఈ విధమైన వ్యాఖ్యలు ఏ విధంగా దారితీస్తాయంటే ఏం చెప్తారు? ఈ విధానము మత సామరస్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. అనాది నుంచి కూడా ఎంతోమంది మహిళలు తిలకం దిద్దుకొని పూలు పెట్టుకొని స్వతంత్ర సమరంలో పాల్గొన్నవారు ఉన్నారు, పురాణాలలో ఉన్నారు. కానీ అలాంటి మహిళలను కించపరచడం చాలా దారుణమైనటువంటి విషయము. పైగా హిందువుల మనోభావాలను విపరీతంగా దెబ్బతీశారు. ఈ పాస్టర్ వల్ల మన రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యతో పాటు మత సామరస్యంని దెబ్బతీస్తూ మత ఘర్షణలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కారణంగా ప్రభుత్వం వీరిపైన ఎమ్మటే కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే సార్, మనం భారతదేశం వచ్చే వరకు స్త్రీని దేవతగా చూసే సాంప్రదాయాల్లో మరి భారతదేశం ఉంది. స్త్రీని గౌరవించే విషయంలో భారతదేశం ఎక్కువగా ఏ సాంప్రదాయమైనా స్త్రీని గౌరవిస్తూ ఉంటుంది. స్త్రీ ఏ మతస్థులైనా సరే స్త్రీ అనే ఎవరైనా సరే మల్లెపూలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు, పెట్టుకుంటారు. అది దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఈ విధమైన వ్యాఖ్యలు మత సామరస్యానికి మరి ఐక్యతకి కులం మతం భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే ఈ పరిస్థితుల్లో ఎవరికి ఏ మతం మీద ఎవరికి దురభిప్రాయం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే ఈ పరిస్థితుల్లో ఐక్యతకి భంగం కలిగించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఉన్నాయండి. మనం గతం నుంచి కూడా మన హిందూ సమాజంలో ఇది నా హిందూ దేశం అని నివసిస్తూ అన్ని మతాలు ఒక్కటే అనే భావంతో, స్నేహభావంతో ముందుకు వెళ్తున్నాము. అలాంటి సందర్భంలోనే మేము ఒక హిందువు ఒక ముస్లింని కానీ ఒక క్రిస్టియన్ని కానీ విమర్శిస్తే చాలా తప్పు. వాళ్ళు వేరే మతాన్ని విమర్శించినా తప్పే, వాళ్ళ మత ప్రచారం వాళ్ళు చేసుకోమనండి. కానీ హిందువుల మహిళలు పూలు పెట్టుకుంటున్నారు, వీళ్ళు వేశ్యలతో సమానం అంటే 100% 100% కూడా తప్పు. ఈ విషయంలో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా తిరగబడతారు. మహిళ అంటే ఏమిటి? ఒక కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని తన పిల్లల్ని అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని దేశానికి
మంచి వెన్ను తెచ్చే విధంగా పౌరులను తయారు చేస్తూ మాతృమూర్తిగా ఉన్నటువంటి మాతృమూర్తులకు ఇలా ఘోరణ అవమానము. శాలెం రాజు గారికి ఒకటే చెబుతున్నా నేను, మీరు పూలు పెట్టుకోవడం వల్ల వేసేలు అంటున్నారు, పూలు పెట్టుకోవడం వల్ల కాదు. మేము మీ మతం మేము గౌరవిస్తున్నాం, మీరు మా మతాన్ని గౌరవించకపోయినా బాగలేదు, మీ మతం సంగతి మీరు చూసుకోండి. మీరు మాట్లాడిన మాటలు హిందూ సమాజంలో గొడవలు తీసుకురావడము, అదేవిధంగా మీ క్రిస్టియన్ సొసైటీలో కూడా మీకు కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి అందులోని. ఎందుకంటే మేము ఏ మతాన్ని కించపరచడం లేదు, మీరు కించపరుస్తున్నారు. ఒకవేళ మీరు మాట్లాడదలుచుకుంటే మీకే చెబుతున్నా నేను, ఇంకెవరికే కాదు, నీకు చేతనైతే మీ యొక్క క్రిస్టియన్ సమాజంలో ఉన్న మహిళలను దేవాదాయ శాఖల్లో పనిచేయొద్దని చెప్పు. క్రిస్టియన్ మొత్తం ఎవరిని కూడా వాళ్ళ దగ్గర జీతం తీసుకోవద్దని చెప్పు. దేవాలయాల దగ్గర పూల వ్యాపారాలు, వివిధ రకాల హోటల్లో వ్యాపారాలు చేసుకుంటూ దేవాలయాల్లో భిక్షాటన చేసుకుంటూ ఉంటున్నటువంటి వారిని మీరు దేవాలయాల దగ్గర చేయొద్దు. మనం పవిత్ర ఆత్మలం, దేవుడి బిడ్డలం కాబట్టి మీరు దేవాలయ సొమ్ము తినొద్దు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో మీరు వ్యాపారాలు చేయొద్దని చెప్పండి. ఆ దమ్ము మీకు లేదు, ఎందుకంటే మీకు దశమభాగం కావాలి. మీరు ఎక్కడైనా పని చేయండి, మీకు మాత్రం దశమభాగం కావాలి. మీ దశమభాగం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే కనుక ఇది తీవ్ర పరిణామాలు జరుగుతూ మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం, ప్రతి మహిళ చీపురి కట్ట తీసుకుని బయటకు వచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి. దాదాపుగా ఒక 50 సంవత్సరాలుగా క్రిస్టియన్ మతాన్ని చూస్తూనే ఉన్నాం. మరి 50 సంవత్సరాలుగా ఈ మత ప్రచారం కోసం కానీ మతాన్ని నమ్ముకున్న వారు కానీ మరి ఉన్నారు. మరి అందరూ కలిసిమెలిసి తిరుగుతున్న సందర్భం కనపడతా ఉంది. గతంలో లేని విధంగా గతంలో చాలామంది పాస్టర్లు చాలా మరి బైబిల్ని చాలా గౌరవంగా మరి చాలా బైబిల్లో ఉన్న విషయాలను క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మరి ప్రజలకు బోధించడం కానీ వాళ్ళని మరి వాళ్ళు ప్రభావితం కానీ కావడం కానీ కొంత జరుగుతూ వచ్చింది. కాలక్రమేణా ఈ కొత్త పాస్టర్లు ఇటువంటి వ్యక్తులు షాలేం రాజు అనే లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత మరి ఈ మత కలహాలు మరి వికృతమైన మాటలు మరి రావడం జరుగుతుంది, ఈ ఎక్కువగా వినపడటం జరుగుతుంది. ఇది మరి ఆ యొక్క క్రిస్టియన్ మతానికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఉందండి. ఇప్పటి వరకు కూడా మేము ఒక దేవాలయంలో పనిచేస్తున్నామంటే నిజమైనటువంటి భారతీయ పౌరులు, అది క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే మతస్థులైన అవ్వచ్చు, దేవాలయం దగ్గర వచ్చి నమస్కారం చేసుకొని బయట లోపలికి రాలేకపోయినా బయట నుండి నమస్కారం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే నీకు సనాతన ధర్మం గురించి తెలియాలంటే, నీకే చెబుతున్న రాజు అనే వ్యక్తికి, నీకు సనాతన ధర్మం గురించి తెలియాలంటే వేదాలు ఉపనిషత్తులు నేర్చుకోక్కర్లేదు. మీ తల్లి ఏ మతానికి చెందింది, మీ తల్లిగారి యొక్క తల్లిగారు నాయనమ్మ గారు, మీ నాయనమ్మ గారు ఏ మతాన్ని అది తెలుసుకో ముందు. అంతేగాని నీ మతాన్ని ప్రచారం నువ్వు చేసుకో, తప్పు లేదు. వేరే మతం మీదకి వెళ్లకుండా నీ మత ప్రచారం నువ్వు చేసుకో, మేము వేరే వాళ్ళకి రాము. ఇలా చేస్తే నీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అయితే డీజీపీ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా నిన్ను అక్కడి నుంచి కూడా బహిష్కరించే వస్తుంది. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అయితే సార్, ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. మరి ఎక్కువగా మహిళలు మరి ఎక్కువగా చాలామంది కూడా హిందూ సమాజం ఈ విషయాన్ని అడుగుతుంది. ఆయన దీన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. మరి బహిరంగ క్షమాపణ చెప్తాడా లేదనే విషయాన్ని పక్కన పెడదాం. అయితే ఇంకో విషయం వచ్చే వరకు అతనిని మాట్లాడిన మాటలని మరి సమర్థిస్తూ మరి ఇది ఎంతవరకు సమర్థించటం అనేది ఎంత మటుకు కరెక్టు, అసలు ఈ విధంగా సమర్థించటం వల్ల రేపు భవిష్యత్తులో క్రిస్టియానిటీకి ఉన్న విలువ మరి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, జైనులు కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఎవరైనా సరే క్రిస్టియానిటీని గౌరవిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ గౌరవాన్ని మరి సపోర్ట్ చేసి మరి దీన్ని వక్రీకరించి మాట్లాడడం ద్వారా క్రిస్టియానిటీకి విలువ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా తగ్గుతుంది ఇటువంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే వీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల వాళ్ళ మతంలో కూడా వాళ్ళకి గౌరవం ఉండదు. అంటే అందరూ మాట్లాడుతున్నారు అంటలేదు, ఎవరి మత ప్రభావం వాళ్ళు చేసుకోవడం తప్పులేదు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమాన స్థానం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. కానీ పక్కన వాళ్ళ మీద ఏలు పెట్టి చూపే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇది హిందూ సమాజం ఊరుకోదు. నీ ప్రచారం నువ్వు చేసుకో. ఇలాంటివి చేస్తే ప్రతి వాళ్ళు హిందూ సమాజంతో పాటు మీ క్రిస్టియన్ సమాజం కూడా ఎదురు తిరిగే రోజులు దగ్గరనే ఉన్నాయి.
ఇప్పుడు అదేవిధంగా క్రిస్టియన్ సమాజం ఎదురు తిరుగుతుందనే విషయాన్ని మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. చాలామంది పాస్టర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ విధమైన మాటలను వెనక్కి తీసుకోవడం మంచిది, మాటలు జారిన దాన్ని వెనక్కి తీసుకోవడం గౌరవప్రదమే, తీసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో మరి ఆయన ముందుకొచ్చే పరిస్థితి లేదు, మరి శాలెం రాజు క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈ సందర్భంగా హిందూ మరి సమాజంగా మరి అర్చక పురోహిత సంఘ మరి ఉపాధ్యక్షులుగా మీరు దీన్ని ఏ విధంగా చెప్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ప్రభుత్వానికి మేము ఈ విషయం గురించి తీసుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము. ఇప్పటితో ఈ యొక్క మాట్లాడిన మాటలు ఉపసంహరించుకొని మంచిగా తన పని తాను చేసుకుంటే పర్వాలేదు. కానీ మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఆయన ఇంటి దగ్గరికే వచ్చి మనం ధర్నా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు సనాతన సాంప్రదాయ పద్ధతులు కలిగిన ఈ భారతదేశంలో మొత్తం సర్వమతాలు సర్వకులాలు కలిసి ప్రయాణం చేస్తున్న ఈ సందర్భంలో శాలెం రాజు లాంటి ఒకరిద్దరు వ్యక్తులు మరి ఇటువంటి వ్యాఖ్యల ద్వారా హిందూ మతానికి అని మరి ఇంతకుముందు ఒక వ్యక్తి మరి ముస్లిం సమాజాన్ని కూడా మాట్లాడడం జరిగింది, మళ్ళీ తర్వాత క్షమాపణ జరపడం జరిగింది. సరే, అవి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఒకళ్ళిద్దరి వల్ల క్రిస్టియన్ సమాజానికి ఎటువంటి మేలు జరుగుద్ది? రేపు భవిష్యత్తులో క్రిస్టియన్ సమాజం ఏ విధంగా సమాధానం చెప్పవలసి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇటువంటి వ్యాఖ్యలు అనేటటువంటివి అంత కరెక్ట్ కాదు. మంది లౌకిక రాజ్యం కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఎవరి మతం వాళ్ళు చూసుకోవాలి తప్పితే పక్క మతం మీదకి వెళ్ళటము, పక్కన వాళ్ళని దుష్పాటలాడటం చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళకి కూడా ప్రమాదకరమైన ఇటువంటి శాలెం రాజు వల్ల ఆ మతానికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు ఆ విధమైన వ్యాఖ్యల ద్వారా ప్రమాదం అనేది ఈ క్రిస్టియానిటీ కూడా ప్రమాదమే, ఇటువంటి వారి వల్ల క్రిస్టియన్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది అనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. మన సంప్రదాయం ప్రకారం అంటే ఇప్పుడు భారతదేశంలో లౌకిక సాంప్రదాయ లౌకిక విధానం కలిగిన ఈ భారతదేశంలో కులం మతం అనేది ఒక ప్రాతిపదికన నడుస్తూ సిద్ధాంతాలు మరి ఓ పద్ధతుల్ని కలుపుకుంటూ వెళ్ళే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు అంటే శాల్మన్ రాజు లాంటి వ్యక్తులు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు మరి మహిళా సమాజం మరి ఇంకా మరి అన్ని రకాల మహిళా సమాజం బయటకు వచ్చి దీన్ని ఖండిస్తున్న సందర్భం కూడా మనకిప్పుడు కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి ఈ వ్యక్తులు ఒక పద్ధతిలోకి వస్తారు అంటే ఏం చెప్తారు? మేము ఒకటే చెబుతున్నామండి, ఏ మత ప్రచారమైనా చేసుకోనివ్వండి, కానీ ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా ఒక నిబంధనలు తీసుకొని వచ్చి ఇలాంటి పక్క మతం మీద దురుద్దేశపూర్వకమైన మాట్లాడినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఒక నూతన చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. అయితే నూతన చట్టం అనే విషయాన్ని మీరు తీసుకొచ్చారు. మన భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం అనేది ఒకటి ఉంది. ఈ వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ కావడం వల్లనేనా ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు అంటే ఏంటి చెప్తారు? లేదండి, వాక్ స్వాతంత్రం అనేది మనం భారత రాజ్యాంగాన్ని అనలేము. భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉంది, కరెక్టే. అది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అదే వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ కావడం వల్లే, ఆ స్వేచ్ఛ ఎక్కువ కావడం వల్లే ఏ మాట అయినా మాట్లాడవచ్చు, ఎవరినైనా కించపరచవచ్చు, ఎవరినైనా మాట్లాడినా సరిపోతుందనే విషయాన్ని మరి దాన్ని ఆసరాగా తీసుకునే వీళ్ళు మాట్లాడుతున్నారా అంటే ఏం చెప్తారు? దాన్ని ఆసరాగా తీసుకుని మాట్లాడుతున్నారంటే ఆ విధంగా కూడా అయి ఉండవచ్చు. కానీ తన ప్రయోజనాలే ముఖ్యంగా చూసుకుంటున్నాడు. తను మాట్లాడే మాటల్ని ఈ విధంగా హిందువులను కించపరుస్తూ మాట్లాడితే తనకి రేటింగ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాడు తప్పితే మత గ్రంథాలలో కూడా వేరే గ్రంథాలను విమర్శించమని వాళ్ళ దగ్గర కూడా ఎక్కడా లేదు. మనము కూడా అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఎవరిని ఏ పాస్టర్ని కానీ ఏ ఇమాంని కానీ ఎవరిని ఏ బౌద్ధని ఏమంటారు, అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. కానీ ఇలాంటి చీడ పురుగులు వచ్చినప్పుడు కలుపు మందు కొట్టి వీటిని నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వం దృష్టిలోనే ఉంటుంది, ఆ మత దృష్టిలో కూడా ఉంటుంది. ఇదే పరిస్థితి రాజ్యాంగపరంగా స్వేచ్ఛ అనేది ఎక్కువ కావడం ద్వారా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. హిందూ మతాన్ని
ప్రతి ఒక్కళ్ళు బేస్గా చేసుకొని హిందూ మతాన్ని, హిందువుల్ని ఎక్కువగా కించపరుస్తూ మాట్లాడడం అనేది ఇది శోచనీయం. ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని